హలో ఎవ్రీవన్. సో యాపిల్ నుండి కొత్త చిప్సెట్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. యాపిల్ A15 చిప్సెట్. ఈ చిప్సెట్ పైన ఒక బెంచ్ మార్క్ టెస్ట్ అయితే రన్ చేశారు. ఈ టెస్ట్లో మ్యాన్హాటన్ 3.1 అనే టెస్ట్లో హైయెస్ట్ FPS 198 FPS అయితే క్రియేట్ అయింది. అండ్ సెకండ్ టెస్ట్ థ్రాట్లింగ్ టెస్ట్ అయితే చేశారు. ఈ టెస్ట్లో హైయెస్ట్ స్కోర్ 140 FPS నుండి 150 FPS తగ్గిపోయింది. సో వీళ్ళు ఇంకొక సైడ్ iPhone 12 కూడా సేమ్ ఇదే టెస్ట్ రిపీట్ చేశారు. ఈ టెస్ట్లో 170.7 FPS అయితే క్రియేట్ అయింది హైయెస్ట్ స్కోర్ iPhone 12లో. అండ్ మనకి బేస్ మోడల్ అనేది జూలై నుండి మనకి ఈ మోడల్ వస్తుంది అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు అన్నట్లుగానే A14 ఖచ్చితంగా బీట్ చేస్తుంది అన్నట్టుగానే ప్రూవ్ చేశారు. అది కూడా 13.7% ఫాస్ట్గా బీట్ చేసింది. అండ్ ఇంకా ఇదంతా వదిలేండి, మెయిన్ మ్యాటర్ ఏమంటే వీళ్ళు A15 ప్రాసెసర్ లాంచ్ చేసి ఈ టెస్ట్ అంతా రన్ అయిన తర్వాత ఆండ్రాయిడ్ కౌంటర్ పార్ట్స్ని ఇది బీట్ చేస్తుంది అని చెప్పి సవాల్ విసిరారు. సో ఖచ్చితంగా అయితే బీట్ చేస్తుంది, ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ స్నాప్డ్రాగన్ పైన ఫాలోయింగ్ అయితే తగ్గలేదు. Exynos 2200 ప్రాసెసర్ వచ్చినా కూడా ఇప్పటికీ స్నాప్డ్రాగన్ పైన అయితే ఏమాత్రం హైప్ అనేది తగ్గలేదు. సో చూద్దాం, A15 అయితే ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ బీట్ చేస్తుంది. బట్ ఫాలోయింగ్ అనేది దానికి ఎక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ ఉంటుంది అనేసి నా ఫాలోయింగ్ అయితే ఎప్పటికీ స్నాప్డ్రాగన్ అనేది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి iPhone 13 LEO శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారని సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఈ ఫీచర్ అనేది ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. ఇంకొక రూమర్గా అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అది ఏమిటంటే ఓన్లీ సెలెక్టెడ్ మార్కెట్స్లో మాత్రమే ఈ ఫ్యూచర్ అవైలబుల్లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేసెస్లో మాత్రమే ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది అని చెప్పి రూమర్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎంతవరకు ఇది నిజమనేది అయితే తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఈ ఫీచర్ తీసుకొచ్చారంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల అవైలబుల్లోకి రావడానికి మాత్రమే తీసుకొచ్చారు. కొన్ని చోట్ల పనిచేసి కొన్ని చోట్ల పని చేయకుండా ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఉండి ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా అయితే కొద్దిగా టైం తీసుకుని అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది రూమర్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ ఫీచర్ అనేది నెట్వర్క్ అయితే ఎక్కడైతే ఉండదో అక్కడ మాత్రమే ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ టెక్స్ట్ మెసేజ్ కానీ కాల్స్ కానీ డైరెక్ట్ శాటిలైట్ ద్వారానే. సో ఇది గైస్ మనకు వచ్చిన iPhone నుండి వచ్చిన 2 అప్డేట్స్. సో థర్డ్ అప్డేట్ వచ్చేసి Realme GT Neo 2. ఈ మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. 6.62 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ విత్ పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుంది. ఈ మొబైల్ మనకు 8+128 ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియేషన్తో వస్తుంది. అండ్ మనకు కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాగా తీసుకొస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్తో తీసుకొస్తున్నారు. ఫ్రంట్ క్యామ్ విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కన్ఫర్మేషన్ లేని విషయం ఏమంటే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 65 or 50 వాట్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకొస్తున్నారు, బట్ అది అఫీషియల్గా అయితే లేదు. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ మనకు. అండ్ కంప్లీట్లీ ఇది గేమింగ్ వర్షన్ మొబైల్ ఇది. సో ఫోర్త్ అప్డేట్ వచ్చేసి Xiaomi Mi 11T అండ్ 11T Pro. 11T కాదు 11T. సో కేస్ రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. Xiaomi Mi 11T మనకు 120 వాట్స్ హైపర్ ఛార్జ్తో సపోర్ట్ చేయనుంది. సో 120 వాట్స్. సో mAh కూడా 5000 mAh ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. అది ఒక లీక్లో వచ్చింది, బట్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్తున్నాను. అండ్ అఫీషియల్గా మనకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది September 15th అయితే తెలుస్తాయి. అండ్ ఈ మొబైల్లో వీళ్ళు లేజర్ ఆటో ఫోకస్ అండ్ LED ఫ్లాష్ రెండు మిక్స్ చేసి లాంచ్ చేస్తున్నారు. అండ్ 108 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో అండ్ అల్ట్రా వైడ్ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు 108 మెగాపిక్సెల్లో. అండ్ ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియేషన్లో మనకి 8+128 అండ్ 8+256 ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియేషన్ తీసుకొస్తున్నారు. మనకి మొబైల్ 3 వేరియంట్స్లో కలర్ వేరియంట్స్లో వస్తుంది. సో ఇది గైస్, సో ఇప్పటి నుండి నా ఛానల్లో డైలీ అనేది టెక్ రిలేటెడ్ వీడియో అనేది పోస్ట్ చేయబడుతుంది. సో మీకు ఏదన్నా టెక్ రిలేటెడ్ డౌట్స్ ఏదన్నా కూడా నాకు కామెంట్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా దాని రిలేటెడ్ నేను ఒక వీడియో చేస్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా టెక్ రిలేటెడ్ నాకు కమెంట్ ద్వారా చెప్పండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.